అసలిక్కడ ఏం జరుగుతుంది? నాకైతే ఏం అర్థం కావట్లేదు. మా ఆచారం గాయత్రి గారు. ఈ పూజ చాలా శక్తివంతమైంది. తప్పుగా చూడరాదు. మంచిగా ఆశీర్వదించాలి. ఏం ఆచారాలో ఏం పూజలో ఇవన్నీ వింతగా ఉన్నాయి. నమ్మబుద్దే కావడం లేదు అస్సలు. తప్పు తప్పు. కండ్లుదా పోతాయమ్మా. చెంపులుదా వేసుకో. అపచారం అపచారం. ఇదిగోండి. ఇప్పుడుదా భయపడక్కర్లేదు. పెరియబాబు, అదిదా అయిపోయింది కదా. ఇదిగో ఈ కుంకుమదా తీసుకొని వల్లికి బొట్టు పెట్టండి. అమ్మా, ఇది ఎప్పటికవుతుంది? అయిపోతుందిరా నంబి. నీకుదా వేరే పని ఉంటే వెళ్ళు, నేను వెనకాలదా వస్తాను. నా పని ఇదే. ఇక్కడే ఉండి నిన్ను తీసుకెళ్ళాలి. సరిదా ఉండు. తీసుకోండి. ఒకరి చేతికి ఒకరు కట్టుకోండి. వల్లి అమ్మ, ముందుదా చేయి చాపు. బాబు, 3 ముళ్ళుదా వెయ్యండి. ఒకసారి వేసినందుకే లాక్కోలేక పీక్కోలేక చేస్తున్నాం. మళ్ళీనా? ఇంకదా అవసరం రాకూడదనే. ఇది మీ మంచి కోసమే. నాకు చూస్తుంటే అలా అనిపించడం లేదు. ఇది అసలు వ్రతంలాగే కనిపించడం లేదు. పెరియబాబు, ఇంత దాకా వచ్చేసినాము. ఇది కూడా కానిచ్చేస్తే బావుంటుంది కదా. ఇది కూడా మీ మంచి కోసమే కదా. వల్లి, నువ్వు కూడా పెరియబాబు చేతికి 3 ముళ్ళు వెయ్యి. బలంగా ఉంటుంది. ఇప్పుడుదా కుండల్లో నవధాన్యాలుదా వెయ్యాలి. పెరియబాబు తీసుకోండి. ఆగు. ఒక్కరిదా వేయకూడదు, జంటగా వెయ్యాలి. ఉండండి. ఇప్పుడుదా కుండల్లో నీళ్లుదా పొయ్యాలి. తీసుకోండి. అయిపోయింది. 9 కుండల్లో నవధాన్యాలు చేరిపోయాయి, నీళ్లు చేరిపోయాయి.
ఇంకా ఈ గుడ్డల్ని తీసుకొని ఒక్కో కుండకి కట్టేయండి. ఆ అయ్యో, జంటగా కట్టాలా? ఆ వళ్ళీ కట్టు. తర్వాత ఏం చేయాలో? ఆ భోజనందా చేయకూడదు. ఉపవాసం ఉండాలా? ఆమా ఆమా పెరియ బాబు. ఎప్పటిదాకండి? ఆ, ఆ, రాత్రి వరకే. తెల్లవారేసరికి కుండలోని నవధాన్యాలు మొలకెత్తుతాయి. వాటిందా తీసుకెళ్ళి మన శివాలయంలో ఉన్న కొలంలోదా వెయ్యాలి. ఆ జంటగానే వెళ్ళాలా. మీతోటి ఎవరుదా రాకూడదు. ఎందుకో? వ్రతఫలం పొందాలంటే వ్రతాన్ని నియమంగా చేయవాలి కదా. చేశారుగా. ఆ ఫలందా దక్కుతుంది. రాత్రి కూడా నాందా చెప్పినట్టు చేస్తే. అలాగేనండి, జంటగా వెళ్ళి కలిపేస్తాం. పెరియబాబు, మీరు వేసేవాటిని చేపల్దా తినవలే. అదిదా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఇదేంటండి కొత్తగా? చేపలు ఆ ధాన్యాన్ని తింటేనే మీరు చేసిన పూజ సంపూర్ణం అయినట్టు పెరియబాబు. ఈ ప్రసాదాన్ని చేపలకు పెట్టడం మాకు అనాదిగా వస్తున్న ఆచారం. ఏదో నా నమ్మకంతో చెప్తున్నాను, కాదుదా అనకండి. ఇంతదా చేశారు, అది కూడా చేయలేరా? మీ మంచి కోసమే కదా. అలాగే అంబాళ్ గారు, మీరు చెప్పినట్టే చేస్తాం. జంటగా వెళ్ళి కొలంలో వేసి చేపలు తినే వరకు ఉండొస్తాం. సంతోషం, సంతోషందా బాబు. ఇక నేను వస్తాను. ఇద్దరుదా వెళ్ళాలి, మర్చిపోకండి. ఉపవాసందా ఉండవలే, గుర్తుపెట్టుకోండి. అలాగే పార్టీ. పదరా నంబి, పోదాం. పద. అక్క, నీ కోపం చూస్తుంటే నువ్వు వల్లిని ఏదో చేసేదాకా వదిలేటట్లేవు. ఏం చేద్దాం అనుకుంటున్నావు అక్క? అక్క, ఆ ఏడుపేంటి? ఇంకేం చేయను. ఆ ముసలి దానికి ఇచ్చిన విలువ కూడా నా కొడుకు నాకు ఇవ్వట్లేదు. ఏడవకక్క, ఏం కాదు. కృష్ణవేణి, ఏమైంది? ఎవరో పోయినట్టు ఏడుస్తున్నావు దేనికి? నా కొడుకు నాకు కాకుండా పోతున్నాడు అత్తయ్య గారు. నీకు నీ కూతురు కావాలంటే నీ కొడుకు చెప్పినట్టు విను. విన్నా ప్రయోజనం ఉండదు అత్తయ్య గారు. కావాలనుకున్న కూతురు, అండగా ఉంటాడనుకున్న కొడుకు, ఇద్దరు నాకు దక్కేలా లేరు. పక్కనే ఉండి ఎక్కించడమే కాదు, అప్పుడప్పుడు ధైర్యం చెప్పడం కూడా నేర్చుకో. అదేంటి అత్తయ్య గారు అలా అంటారు? నాకు అలాంటి బుద్ధులేం లేవు. కావాలంటే అక్కని అడగండి. ఉత్సాహం నింపే మాటలే చెప్తాను కానీ నీరు కార్చే ప్రయత్నం ఎప్పుడు చేయను. ఏమక్కా? అవునత్తయ్య గారు, పాపం గాయత్రి నాకు జరిగే అవమానాలు, నేను పడే బాధని చూడలేక వెలవెల్లాడిపోతుంది. నా పక్కనే ఉండి నన్ను ఓదారుస్తూ నా మేలు కోరే మాటలు చెప్తుంది. సంతోషం. ఇంకా ఏడు పాపు. ఏదో వ్రతం అన్నారు, అయిపోయిందా? అయిపోయింది అత్తయ్య గారు. పెదబాబు ఎక్కడున్నాడు? గదిలో ఉన్నాడు అత్తయ్య గారు. పిలవమంటారా? అక్కర్లేదు.
ఏంటి చిల్ల అలా చూస్తున్నావు? నాకు బ్రహ్మాండమైన ఐడియా వచ్చిందక్క. ఏంటిది? దగ్గరికి రా. పాటి తెలియకుండా పూజ చేసింది. ఇప్పుడు నాకు సమస్య ఎలా ఉంది? రాత్రి అయ్యాక టిప్పుని అన్నని కలవడానికి గుడికొస్తానని చెప్పాను. పాటి ఏమో ఆ మొలకల్ని గుడి కొలనులో వెయ్యాలని, అది జంటగా అని చెప్పింది. టిప్పు అన్న ఉన్నది ఆ గుళ్ళోనే. నాతో పాటు పెరియబాబు వస్తే వాళ్ళని చూస్తే వాళ్ళని అక్కడే ఉండమని చెప్పి నేను ఇరికించినట్టు అవుతుంది. మురుగా ఇప్పుడేం చేయాలి? పెరియబాబుని తప్పించుకొని నేను ఒక్కదాన్ని గుడికి వెళ్ళడం ఎలా? అదన్నమాట. ఎలా ఉంది? బాగుంది గాయత్రి. కాకపోతే ఇంకేం అనుమానాలు పెట్టుకోకక్క, పద. నువ్వురా. ఉమ్. 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 చెల్లి, పెదబాబు అన్నం తింటాడంటావా? నువ్వు చెప్తే తింటాడు. మరి ఇప్పుడేమో మరి తెలీదు. అదేంటి, అది పెట్టేసిందా? తినేశాడా? అక్క, నీకసలు మతుండే మాట్లాడుతున్నావా? ఏమేం చెల్లి? ఉపవాసం ఉండాలని అంబాల్ గారు చెప్తే వల్లి ఎందుకు పెడుతుంది? అది పెట్టదనే కదా నిన్ను పెట్టమని, ఉపవాసం చెడగొట్టమని నీకు ఐడియా ఇచ్చింది. వాడుకో అక్క, ఆలస్యం చేయకు. ఇప్పుడు కనుక నీ మాట విని పెద్దబాబు తిన్నాడంటే వాడు నీ సైడే ఉన్నాడని అర్థమవుతుంది. తినకపోతే? ఇక నీ కొడుకు నువ్వు మర్చిపోవాల్సిందే. ఆహా, అలా జరగడానికి వీల్లేదు. వీల్లేదని ఇక్కడే ఉంటే ఎలా? వెళ్ళి నోట్లో కుక్కు. కూకుతా. అక్క, నేను రావద్దా? రా చెల్లి, రా. పెదబాబు, పెదబాబు, పొద్దున్నుంచి నువ్వేవీ తినలేదు. నువ్వు అసలు ఆకలి కొండలేవు. భోజనం తెచ్చాను, తిను. నాకు కావాల్సింది పెరియబాబు సాపాటు తినడమే. ముద్ద నోట్లో పడని చెప్తా. గొడవ పెట్టుకునైనా సరే పెరియబాబుని ఆపి నేనొక్కదాన్నే గుడికెళ్తా. వద్దమ్మా. ఏ ఏ అంటావేంటమ్మా? నేను వల్లి మన కుటుంబం బాగుండాలని వ్రతం చేశాం కదా. మేం మొలకలు కోనేట్లో కలిపే వరకు ఏమీ తినకూడదని అంబాల్ గారు చెప్పారు కదా, మర్చిపోయావా? ఆంబాళ్ళు చెప్పినవన్నీ పనికిరాని పూజలురా. అలాంటివి అసలు ప్రపంచంలో ఎక్కడా ఉండవు. అంతా కావాలని చేసింది. కావాలని ఎందుకు చేస్తానమ్మా? మన మేలుకూర ఆవిడ గురించి తప్పుగా మాట్లాడొద్దు. వాళ్ళ మాటలు వినకురా. అమ్మ మాటనే నమ్ము. ఉపవాసాలవి వద్దు. నువ్వు ఖాళీ కడుపుతో ఉంటే నేను చూడలేను. నేను కలిపెడతాను, తిను. నేను తినిపిస్తాను, పట్టు. అమ్మా, చెప్తుంటే అర్థం కావడం లేదా? ఓ పూట తినకపోతే చస్తానా? వద్దంటే వినమే. అమ్మా, మాట్లాడితే ఏడవకు, చిరాగ్గా ఉంది. కొంచెం తినరా. వెళ్ళు.
జరిగింది? పెరియ బాబు అన్నం తినలేదు. ఒకవేళ ఆయన నిజంగానే మారిపోయారా? ఉహుం, నమ్మడానికి లేదు. నా జాగ్రత్తలో నేనుండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ పెరియ బాబు గుడికి రాకూడదు. అక్క నన్ను ఏడవద్దని మాత్రం చెప్పకు చెల్లి. ఏడవు నువ్వు. ఏదో ఒకటి చేయాలి. ఇది ఒక చిటికెడు వేస్తే దగ్గుపోతుంది. 3 చిటికెలు వేస్తే మెలకుపోతుంది. శుభ్రంగా పడుకుంటారు. నేనిస్తే పెరిగిబాబు తాగుతారా? ఏమో, పైకి మారినట్టు కనబడుతున్నారు. లోపల మారకపోతే తాగరు. ఇప్పుడేం చేయాలి? అక్క ఏదో జరుగుతుంది. జరగని నాకెందుకు వచ్చిన గొడవ? ఏమన్నా చావని నేను పట్టించుకోను. అలా అంటే ఎలా అక్క? ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకూడదు. ఏది మనకు ఉపయోగపడుతుందో తెలీదు. ఒడిసి పట్టుకోవాలి. అక్క వస్తుంది, పిలు. వలి ఇట్రా. ఏంటవి? పాలు. ఎవరికి? పెరియబాబు గారికి. ఉపవాసం కదా, ఎలా ఇస్తున్నావు? పాలు తాగొచ్చండి, ఏమవ్వదు. ఓహో, అడిగితే ఇస్తున్నావా, అడగకుండానే వెళ్తున్నావా? రెండోదే అండి. అడగలేదంట. ఇటివ్వు. పర్లేదులేండి, నేను ఇస్తాను. నేనేమంటుంది పెద్దబాబుకి ఇవ్వడానికి, నేను తాగడానికి కాదు. మీకెందుకులేండి, నేను ఇస్తానులేండి. ఇమ్మని చెప్తున్నానా? సరే, నువ్వు వెళ్ళు. బానే భయపెట్టావు అక్క. ఇప్పుడు ఎలా తాగడో చూస్తాను. అక్క నువ్వు రా చెప్తా, రా. పెద్దబాబు, ఏంటమ్మా? నీకోసం పాలు తెచ్చాను. కనీసం ఇవన్నా తాగు, నాకు తృప్తిగా ఉంటుంది. ఎవరికోసం చూస్తున్నావు? వల్లి. ఆపరా. ఎప్పుడు దాని చెప్పమేనా? అమ్మనొక దాన్నున్నాను అన్న సంగతే మర్చిపోయావు. అది కాదమ్మా. ఇంకేం మాట్లాడుకు నువ్వు. తాగు. ఉపవాసం. పర్లేదు, తాగొచ్చని వల్లి చెప్పింది. వల్లి చెప్పిందా? ఆహా, అదెందుకు చెప్తుంది? నాకు తెలీదా ఏంటి? ఎన్ని వ్రతాలు చేశాను, ఎన్ని ఉపవాసాలు చేశాను. తాగొచ్చు, ఏవి అవ్వదు, తాగు. వల్లి. మళ్ళీ ముందు తాగు. ఈ పాలు నిజంగా నువ్వు తెచ్చినవేనమ్మా? పెద్దబాబు, పాలు తాగమన్నానా? సరే సరే, ఇవ్వు, తాగేస్తాను. ఉమ్.